ఉదిన లిల్లదీన యుకాతలూన బిఅన్నహుం జులిము వ ఇన్నల్లాహ అలా నస్రిహిం లఖదీర్. ఎవరైతే దౌర్జన్యానికి గురి కాబడ్డారో వారికి యుద్ధం చేసే అవకాశాన్ని ప్రసాదించటం జరిగింది. ఎవరి మీదైతే దౌర్జన్యం జరుగుతుందో వాళ్ళకి మాత్రమే యుద్ధం చేసే అవకాశం అనేది ఖురాన్ ద్వారా ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కళ్ళకి కాదు దౌర్జన్యం జరిగిందని, అది కూడా బహిరంగంగా సామూహికంగా జరగాలి. నా పెన్ను లాక్కున్నాడు, నా పేపర్లు లాక్కున్నాడు కాబట్టి యుద్ధం చేయవచ్చా అంటే ఇలాంటి పనికి మాలిన పనులు చేయకూడదు. యుద్ధం అనేది సామూహికంగా సామాజికంగా జరుగుతుంది. కాబట్టి దౌర్జన్యానికి కూడా హద్దులుంటాయి. ఆ హద్దులు దాటారు అంటే గనక అప్పుడు మాత్రమే యుద్ధం చేయాలి. ఇంట్లో పొట్లాటలు, వీధిలో పొట్లాటలు తీసుకొచ్చి యుద్ధాలంటే ఇది యుద్ధం కాదు, అరాచకము. ఇస్లాంలో అరాచకం నిషేధించటం జరిగింది. కాబట్టి ఇటువంటి విషయాలతో జాగ్రత్త వహించాలి. చిన్న చిన్న విషయాలే పట్టుకొని ముస్లింలు ఎక్కడలేని తగాదాలు పెట్టుకుంటున్నారు, ఎక్కడలేని గొడవలు పెట్టుకుంటున్నారు. రేపటి రోజు వీటి గురించి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తాడు. మన దగ్గర సమాధానము వాళ్ళ అతని కెలికాడు, ఇతని కెలికాడు, ఇలాంటి మాటలు ఉంటే ఇద్దరిని కలిపి నరకంలో తోసేస్తాడు. కాబట్టి జాగ్రత్త వహించాలి. యుద్ధం అనేది అల్లాహ్ కోసం జరుగుతుంది, లేదా ఉనికి కోసం జరుగుతుంది. మరి మన పండితులు మద్రసాల్లో ఖురాన్ హదీసు నేర్చుకునేటప్పుడు హదీసు యొక్క పట్టా ఇస్తారు. స్కూళ్ళలో, కాలేజీలో ఎలాగైతే సర్టిఫికెట్లు ఇస్తారో మద్రసాల్లో కూడా అలా సర్టిఫికెట్లు ఇస్తారు. ఆ సర్టిఫికెట్లు ఇచ్చేటప్పుడు అందులో కొన్ని పేర్లు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న పేర్లు కనిపిస్తున్నాయి. ఏంది స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వారి పేర్లు ఈ పట్టాల్లో ఏంటి, ఈ సర్టిఫికెట్లలో వాళ్ళ పేర్లు ఎందుకు అంటే, మనం చదివే ఖురాన్ హదీస్ యొక్క ఆధారాలు మనం ఎవరి దగ్గర నేర్చుకున్నాము ఇది తెలుసుకోవటం తప్పనిసరి. ఫలానా వ్యక్తి దగ్గర నేర్చుకున్నామంటే అతను ఎవరు, ఎక్కడ నేర్చుకున్నారు, అతని జీవితం ఏమిటి, అక్కడ తను ఖురాన్ హదీసు ఏ విధంగా చదివాడు, ఏ విధంగా ఇతరుల దాకా చేరవేశారు, ఇవన్నీ కూడా ఆయన గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అలా తెలుసుకునే క్రమంలో మన పండితులు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వాళ్లే కనిపిస్తున్నారు. వీళ్ళ గురించి మన దగ్గర పట్టాలలో మన సర్టిఫికేట్లలో వీళ్ళ గురించి ఉంది కాబట్టి వాళ్ళ గురించి మనకు తెలిసిందేమో. అసలు ఈ చరిత్రలో ఎంతమంది పేర్లు కాలానికి కలిసిపోయాయి, ఎంతమంది పేర్లు మనం పూర్తిగా మర్చిపోయాము, ఈ సర్టిఫికేట్లు ఉన్నాయి కాబట్టి గుర్తున్నాయేమో. అయితే ఖురాను హదీసు నేర్చుకునే క్రమంలో ఖురాను హదీసుకి ఎవరైతే విలువ ఇచ్చారో వారి పేర్లు మాత్రమే చరిత్రలో అల్హమ్దులిల్లాహ్ ఇప్పటికీ కూడా గుర్తున్నాయి. ఎవరైతే ఖురాన్ హదీసుని పక్కన పెట్టేశారో వాళ్ళ పేర్లు తక్కువ అంటే తక్కువ మాత్రమే గుర్తున్నాయి. అది కూడా ఎందుకు, వాళ్ళ వల్ల ఇంకొకళ్ళకి లాభం కలిగింది కాబట్టి వాళ్ళ పేరు చెప్పారేమో, అంతే తప్పించి లాభం లేకపోతే ఆ పేర్లు కూడా కనుమరుగైపోయేవి. షాహ్ వలీవుల్లా ముహద్దీస్ దెహ్లవీ రహమతుల్లాహ్ గారు మక్కాకి వెళ్ళిన తర్వాత ఖురాన్ హదీసు నేర్చుకొని వచ్చి ఇక నుంచి మనం ఖురాన్ హదీసు ప్రకారంగానే గడపాలి, జీవితం ఖురాన్ హదీసు ఆధారంగా జీవించాలి. ఈ బ్రిటిష్ వాళ్ళు మా పైన యుద్ధాలు చేస్తున్నారు, మా మద్రసాలు కూలగొడుతున్నారు, మస్జిద్లు కూలగొడుతున్నారు, వీళ్ళని వదిలే ప్రసక్తే లేదు, వీళ్ళ మీద జిహాద్ ప్రకటించాలని జిహాద్ ఫత్వా ఇచ్చేశారు. ఆయన కుమారుడు షా అబ్దుల్ అజీజ్ రహమతుల్లాహ్ గారు ఆయన కూడా బలంగా నుంచొని ఎవరెవరైతే ఆయనకు దొరికారో వాళ్ళందరికీ బోధించుకుంటూ పోయారు. బలాన్ని పెంచుకుంటూ ప్రతి ఒక్కరికి జిహాద్ తప్పనిసరి అని చెప్పుకుంటూ పోయారు. అలాగే బెంగాల్ సైడ్ లో చూసుకున్నట్లయితే హాజీ షరియతుల్లా రహమతుల్లాహ్ గారు ఆయన అక్కడి నుంచి కాబాకి హజ్ చేయడానికి వెళ్ళారు. అక్కడ చూస్తే అక్కడ పద్ధతులు, అక్కడ ప్రవర్తన మొత్తం వేరుగా ఉంది. ఏంది మీరు వేరుగా ఉన్నారు అంటే, మేము వేరుగా లేము, ఇది ఖురాన్ హదీసు ప్రవక్త గారి బోధనలు, మీరు ఖురాన్ హదీసు చదవక మీరు ఖురాన్ హదీసుకు దూరంగా ఉండటం కారణంగా మీరు షిరిక్ బిదాత్లకి పాల్పడుతున్నారు అనగానే ఆయన నేర్చుకొని అక్కడి నుంచి వచ్చి ఇక్కడ బెంగాల్లో ఇస్లాం గురించి చర్చించారు. మరి ఇస్లాంకి యుద్ధానికి సంబంధం ఏమిటి అంటే, అక్కడ కూడా బ్రిటిష్ వాళ్ళు మసీదుల మీద పడ్డారు, మద్రసాల మీద పడ్డారు. మద్రసాలు మసీదుల మీదకి వచ్చారు కాబట్టి వాళ్ళ మీద జిహాద్ తప్పనిసరి అని యుద్ధం చేయటం మొదలు పెట్టేశారు. అలాగే మొహమ్మద్ అలీ రాంపూరి గారు ఎప్పుడైతే ఆ ప్రాంతంలో యుద్ధం కోసము బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నిలబడ్డారో, దురదృష్టం ఏమిటి అంటే 12,000 మంది ముస్లింలు రాత్రికి రాత్రి వచ్చి వీళ్ళ మీద యుద్ధం చేశారు. ఎందుకు చేశారు, వాళ్ళకి ఏమొచ్చింది అంటే, ఖురాను హదీసు గురించి చెబుతున్నారు, మేము ఎలాగున్నాము అలాగే బాగున్నాము, ఖురాన్ తర్జుమా చదవకపోతేమో బాగానే ఉన్నాం కదా, హదీసులు చదవకపోతేమో బాగానే ఉన్నాం కదా అన్న భావన కలిగిన వాళ్ళు 12,000 మంది వీళ్ళ మీద యుద్ధం చేసేసారు. అలాగే అహ్మదుల్లా మద్రాసి రహమతుల్లాహ్ గారు ఈయన మద్రాసు నుంచి ఢిల్లీ దాకా వెళ్ళి అక్కడ ఉద్యమాలు చేసి అక్కడ జనాలకు ప్రోత్సహిస్తూ ఉంటే
ఆయన్ని పట్టుకుని ఎప్పుడైతే జైల్లో వేయటం జరిగిందో హిందూ సోదరులు వచ్చి ఈయన్ని విడిపించారు. అక్కడ కూడా దురదృష్టం ఏమిటి అంటే, ఎవరైతే ఈ రోజు మీరు దేశం కోసం ఏం చేశారు, ముస్లింలు ఎక్కడ ఉన్నారని ప్రశ్నిస్తున్నారో అలాంటి వాళ్ళు ఆయన తల మీద డబ్బులున్నాయని ఆయనకి మేము సహాయం చేస్తామని పిలిపించి తుపాకీతో కాల్చి చంపేశారు. ఎందుకు అంటే డబ్బులు వస్తున్నాయి. బ్రిటిష్ వాళ్ళు ఈయన తల మీద డబ్బులు పెట్టేశారు. ఆ డబ్బులకి కక్కుర్తి పరి ఈయన్ని హతమార్చేశారు. ఇలాంటి కథలు మనకెందుకు అంటే అవసరము. మనం హదీసు ఎవరి దగ్గర నేర్చుకున్నాము? ఇలాంటి వ్యక్తుల దగ్గర నేర్చుకున్నాము. ఖురాన్ మన దాకా ఎలా చేరింది? వీళ్ళు కష్టపడ్డారు కాబట్టి మన దాకా చేరింది. ఇది మనం ప్రతి ఒక్కరం గుర్తు పెట్టుకోవాలి. మనం ఏం చేశాము అని మనల్ని ప్రశ్నిస్తున్నప్పుడు మేము కూడా ఏదో చేశాములే అన్నట్టుగా మన మొహం ఉండకూడదు. ప్రారంభమైందే మనతో. మా మసీదుల మీద, మా మద్రసాల మీద అరాచకాలు మొదలు పెట్టారో వాళ్ళకి వ్యతిరేకంగా, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఒక ఫత్వా, జిహాద్ యొక్క ఫత్వా బయటకు వచ్చేసింది. ఢిల్లీ నుంచి పాకిస్తాన్ వెళ్లే ఒక దారి, ఆ దారి నిండా చెట్లకి ముస్లిం యొక్క ఉలమాలని ఉరి తీసేశారు. ఎందుకు అంటే వీళ్ళని చూసి ఇంకెవరు యుద్ధానికి రాకూడదు, మాకెవరు తిరుగుబాటు చేయకూడదన్న భావనతో ముస్లిం పండితులను, ముస్లిం ఉలేమాలను ఆ ఉరికంబాల మీద, ఆ చెట్ల మీద ఊరేశారు. వాళ్ళ దగ్గర తాళ్లు లేక ఒకే తాడుకి ఇద్దరు ముగ్గురు ఉలమాలను ఉరి తీసేసేవాళ్ళు. అలాంటి క్రూరత్వాన్ని చూసిన తర్వాత కూడా అల్హమ్దులిల్లా ఖురాన్ హదీసుకి తలంచిన వాళ్ళు ఏ ఒక్కరి ముందు తొలగించలేదు. మేము బానిసత్వం కేవలం అల్లాహ్కు మాత్రమే చూపిస్తాము, ప్రపంచంలో ఇంకెవ్వరికి చూపించాము. ఉలమాయ సాదిక్పూర్ 5 లక్షల దాకా ముస్లింలు అక్కడ హత్య చేయబడ్డారు. ఎందుకు? కేవలం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉన్నారన్న ఉద్దేశంతో. వారు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఎందుకున్నారు? మేము అల్లాహ్కు మాత్రమే విధేయత చూపుతాము, అల్లాహ్కు మాత్రమే కట్టుబడి ఉన్నాము, ఇంకెవ్వరికి బానిసలుగా మారము అని చెప్పడంతో 5 లక్షల మందిని పండగ నమాజు చదువుకుంటూ ఉంటుంటే వాళ్ళ ఇల్లు పగలగొట్టేశారు అని ఏనాడు కూడా మన పండితులు ఎవ్వరికీ భయపడలేదు. ఒకటే కారణం, ఇస్లాం మనకు బోధించింది, ఖురాన్ హదీసు మనకు నేర్పించింది, భయపడితే అల్లాహ్కు మాత్రమే. వల్లాహు అహక్కు అన్ తక్షాహ్, అల్లాహ్ మాత్రమే భయపడటానికి అందరికంటే ఎక్కువ హక్కుదారుడు. ఈ బ్రిటిష్ వాళ్ళకి భయపడటమో, ఈరోజు ప్రశ్నించే వాళ్ళని భయపడటమో మన లక్షణం కానే కాదు. భయపడితే అల్లాహ్కు మాత్రమే అనేది ఖురాన్ హదీసుల ద్వారా మన దాకా చేరవేయటం జరిగింది.